నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రపంచంలో యుద్ధ రీతి మారిపోయింది. ఒకప్పుడు కత్తులు బల్లాలతో యుద్ధాలు జరిగితే ఇప్పుడు అది ఆర్థిక యుద్ధం వైపుకు అడుగు వేస్తోంది. ఒక్క రక్త చుక్కం కూడా కారకుండా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఈ ఆర్థిక యుద్ధం. ఇందులో బలమైన దేశానిదే ఆధిపత్యం. ఈ యుద్ధంలో చిన్నా చితకా దేశాలన్నీ నలిగిపోవాల్సిందే. బలమైన దేశాలు అగ్రరాజ్యాన్ని ఎదిరించలేని పరిస్థితి. ఈ యుద్ధాన్ని ట్రంప్ ఇప్పుడిప్పుడే ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. అమెరికా ఆర్థికంగా బలమైన దేశం కావడంతో టారిఫ్ వార్తో ప్రపంచమంతా అతలాకుతలమవుతుంది. ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైనప్పటి నుంచి రోజుకో నిర్ణయం తీసుకుంటూ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. అక్రమ వలసదారుల నుంచి విద్యార్థుల వీసాలు, టారిఫ్ల దాకా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రపంచమంతా వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయంతోనే ప్రపంచం ఒక్క రోజులో 75 లక్షల కోట్ల సంపాదన కోల్పోయిందంటే అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే అమెరికాకు జ్వరం వస్తే ప్రపంచం వణుకుతుందన్న సామెత ఊరికే రాలేదు. మరి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనా? ఆయన కలలుగన్న అమెరికా గ్రేట్ అగైన్ నినాదానికి ప్రస్తుత నిర్ణయాలు సహకరిస్తాయా, తిప్పికొడతాయా? ఇప్పుడు తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. ఆ నినాదంతోనే ట్రంప్ ఎన్నికల్లో గెలుపొందారు. మస్కబారిన అమెరికా అగ్రనాయకత్వాన్ని మళ్లీ పునాదుల నుంచి నిర్మిస్తామని ట్రంప్ చెప్తున్నారు. అక్రమ వలసదారుల నుంచి పారిశ్రామికీకరణ వరకు అన్ని సమూలంగా మార్చివేస్తానని ప్రతిభబూనుతున్నారు. దీంతో ప్రపంచానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ కఠిన నిర్ణయాలను అవలంబిస్తున్నారు. తమ దేశంలో ఉన్న వారంతా సొంత దేశానికి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. అందుకు డెడ్లైన్ సైతం విధిస్తున్నారు. గడువులోపు వదిలి వెళ్లకుంటే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలువురికి సంఖ్యలు వేసి మరీ విమానాల్లో పంపుతున్నారు. దీన్ని పలు రాష్ట్రాలు అంగీకరిస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు తిరస్కరిస్తున్నాయి. భారత్ మాత్రం అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని అంగీకరించింది, సమర్థించాల్సిందే. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయ శరణార్థులను భారత్ అంగీకరించింది. అయితే అక్రమ వలసదారులను రానివ్వకూడదనే క్రమంలో వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు ట్రంప్. ఇవి విద్యార్థులపైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రతి విదేశీ విద్యార్థిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నిఘా పెట్టినట్లు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉన్నాడు, అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, అమెరికా వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు, ఎలా సంపాదించాడు, ఏ ఉద్యోగాలు చేశాడు అనే వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఏడాది కాలంలో ఎక్కడికెక్కడికి వెళ్ళాడు, ఏ లొకేషన్స్లో ఉన్నాడు, ఆ లొకేషన్స్లో మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు ఏమున్నాయి, వాటి నుంచి ఎవరికి డబ్బు చెల్లించారు, ఇందులో విద్యార్థులుగా ఉన్న వారికి ఎంత, ఎందుకు అనే వివరాలపై దృష్టి పెట్టారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు. ఇది అమెరికా చట్టాలకు విరుద్ధం కాబట్టి అలాంటి విద్యార్థులకు సమస్యలు తప్పేట్టు లేదు. H-1B వీసా పొందిన వారిపైన ఈ నిఘా కొనసాగుతోంది. దీంతో ఆ దేశంలో నివసించే విద్యార్థులకు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్రమ వలసదారుల విషయంలో ఇలా ఉంటే ట్రంప్ తన దేశంలో పారిశ్రామికీకరణ పెంపొందించడానికి ఇతర దేశాలపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచానికి రేర్ ఎర్త్ మినరల్స్ చాలా అవసరం. వీటిని ఆధునిక కాలపు చమురు అని కూడా పిలుస్తారు. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలో 70% మినరల్స్ని చైనానే ఉత్పత్తి చేస్తోంది. అయితే ఈ నిక్షేపాలు అమెరికా వద్ద కావాల్సినంత స్థాయిలో లేవు. కానీ ఉక్రెయిన్, గ్రీన్లాండ్లలో ఈ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వాటి దగ్గర నుంచి ఈ నిక్షేపాలను లాగేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అందుకు ఆయా దేశాల నిస్సహాయతను ఆధారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో ఉంది. అందుకు గత అమెరికా ప్రభుత్వం నుంచి పుష్కలంగా నిధులు అందించేది. కానీ ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ నిధులన్నిటినీ ఆపివేశారు. తమ వద్ద ఖనిజాల ఒప్పందం చేసుకోవాలని, అప్పుడే ఈ యుద్ధానికి శాంతి లభిస్తుందని ఉక్రెయిన్ని తన దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉక్రెయిన్ కనుక తమతో డీల్ చేసుకుంటే ఆ దేశానికి తామే రక్షణ కల్పిస్తామంటున్నారు. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ గనుక అమెరికాకు అందితే చైనా ఆధిపత్యానికి ఆటోమేటిక్గా చెక్ పెట్టొచ్చన్నది ట్రంప్ ఆలోచన. ఇక గ్రీన్లాండ్ విషయంలోనూ అదే పని చేస్తున్నారు. ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఏకంగా బెదిరింపులకే పాల్పడుతున్నారు. ఉత్తర అమెరికా, రష్యాల మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో యూరప్కి వాయువ్యంగా ఉన్న వ్యూహాత్మకంగా ఉన్న గ్రీన్లాండ్ని ఏకంగా కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అయితే ఇందుకు డెన్మార్క్ ఒప్పుకోవడం లేదు. కానీ ఆ ప్రాంతాన్ని ఎలాగైనా లాగేసుకోవాలని ట్రంప్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక టారిఫ్ వార్. ఒకప్పుడు కత్తులు బల్లాలతో మొదలైన యుద్ధం ఇప్పుడు ఆర్థిక యుద్ధం వైపుకు రూపుదాల్చింది. ప్రపంచంలో తాను ఎదగాలంటే ఇతర దేశాలను అణిచివేయడమే సరైన ధోరణితో ట్రంప్ అడుగులు వేస్తున్నారు. వెరసి ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నాయి. ఇటీవల ట్రంప్ ప్రకటించిన టారిఫ్ వార్తో ప్రపంచం అంతా కుదేలైంది. తనపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లను ఎదుర్కోవడానికి రెసిప్రోకాల్ టారిఫ్లను విజృంభించాడు ట్రంప్. నాకో తిక్కుంది, దానికో లెక్కుంది అన్నట్టుగా ప్రపంచంపై విధించే టారిఫ్లకు ఓ లెక్కను వేశాడు ట్రంప్.
ఒక దేశం విదేశాలకు ఎగుమతి చేసే భౌతిక ఉత్పత్తుల కంటే ఎక్కువ మొత్తంలో వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు వాణిజ్య లోటు ఏర్పడుతుంది. చైనా అమెరికాల మధ్య వాణిజ్యానికి సంబంధించిన లెక్కలను ఉదాహరణగా తీసుకుంటే చైనాకు అమెరికా నుంచి ఎగుమతయ్యే వస్తువుల కంటే చైనా నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువుల విలువ ఎక్కువ. చైనాతో అమెరికాకు ఈ వాణిజ్య లోటు $295 బిలియన్, సుమారు 25 లక్షల కోట్లు. చైనా నుంచి అమెరికా కొనుగోలు చేసే వస్తువుల మొత్తం విలువ $440 బిలియన్, అంటే సుమారు 37.6 లక్షల కోట్లు. చైనా నుంచి అమెరికా కొనుగోలు చేసే మొత్తం విలువలో ఈ వాణిజ్య లోటు ఎంత శాతం అనేది లెక్కించారు. దీని ప్రకారం 295ను 440తో భాగించి అలా వచ్చిన విలువను 100తో గుణిస్తే శాతం వస్తుంది. అలా లెక్కించినప్పుడు 67%గా తేలింది. ఈ 67%ని 2తో భాగిస్తే వచ్చే ఫలితాన్ని సమీప సంఖ్యకు సవరించి దాన్ని చైనాపై విధించే సుంకంగా నిర్ణయించారు. అంటే 67ను 2తో భాగించినప్పుడు 33.5 వస్తుంది. దాన్ని 34%కి సవరించి చైనాపై టారిఫ్గా నిర్ణయించారు. ఇదే సూత్రం వర్తింపజేసి యూరోపియన్ యూనియన్కి 20%గా, భారత్కు 26%గా టారిఫ్లు నిర్ణయించారు. ఈ టారిఫ్ వార్లో ప్రజలు నివసించి నిర్మానుష్య దీవులు బలయ్యాయి. అయితే ట్రంప్ దుందుడుకు చర్యపై అన్ని దేశాలు వేచి చూసే ధోరణిని అవలంబించినా చైనా మాత్రం వెనక్కి తగ్గలేదు. అమెరికాతో డి అంటే డి అనేందుకు సిద్ధమైంది. ఆ దేశంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఫలితంగా ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతీకార సుంకాలను విధించింది. ట్రంప్ విధించిన 34% టారిఫ్లకు ప్రతీకారంగా చైనా 34% సుంకాలను ప్రకటించింది. రెండు విధుల వాడుకునేందుకు అవకాశం ఉన్న వస్తువులను అమెరికా చెందిన 16 సంస్థలకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. అమెరికాలోని రక్షణ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల పరిశ్రమలను దెబ్బతీసే రీతిలో కొన్ని రకాల అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణ ప్రకటించింది. అయితే దీనికి ఆగ్రహించిన ట్రంప్ మరింతగా సుంకాలను పెంచారు. ఇలా రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ పెరిగి ఇప్పుడు ఆ సుంకాలు 145%కి చేరాయి. అమెరికా గతంలో విధించిన 20%తో ప్రస్తుతం పెంచిన 125% కలిపి మొత్తంగా 145%కి పెరిగింది. అటు చైనా సుంకాలు 84% పెరిగాయి. ఫలితంగా ప్రపంచ మార్కెట్ల లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. భారతదేశం కేవలం ఒక్క రోజులోనే 20 లక్షల కోట్లను కోల్పోయింది. ఇది అమెరికాను కూడా తీవ్రంగా ప్రభావితం చేయడంతో చైనా మినహా అనేక దేశాలపై టారిఫ్ల అమలుకు 90 రోజుల విరామం ప్రకటించారు. ఈ మేరకు జూలై 9 వరకు టారిఫ్ అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైట్ హౌస్. గతంలో ఉన్న 10% అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించింది. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ వెల్లడించారు. మొత్తానికి కోతి చేతిలో కొబ్బరి చిప్ప అన్నట్టుగా తయారైంది అమెరికా పరిస్థితి. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అర్థం కాని పరిస్థితి. అమెరికా ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థ కాబట్టి ట్రంప్ వంటి పిచ్చివాడి చేష్టలకు ప్రపంచం కూడా బలవుతుంది. కొన్ని లక్షల కోట్ల సంపదను కోల్పోతుంది. భారత్ లాంటి బలీయమైన దేశం కూడా అమెరికాతో సై అంటే సై అనే పరిస్థితి లేదు. అందుకే బురదలోనూ కమలం వికసించినట్లు ఆపత్కాలంలో కూడా అవకాశాలను వెతుక్కుంటుంది. చైనాపై భారీగా టారిఫ్లను విధిస్తే అమెరికా మార్కెట్లను తాను ఆక్రమించవచ్చనే ప్లాన్తో ముందుకు సాగుతుంది. ఓవైపు అమెరికాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులను, ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుతూనే మరోవైపు ఆ దేశంతో ఆర్థిక పరమైన నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారాల్లో ఏ చిన్న తేడా కూడా రాకుండా చూసుకుంటున్నారు మోదీ. ఈ విషయంలో ట్రంప్తో అవసరమైనప్పుడల్లా చర్చలు జరుపుతూనే ఉన్నారు. కుదిరినంత మేర భారత్కు అనుకూలంగా ఉండేటట్లు నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకే మోదీతో చర్చలు జరపడం అంత సులువు కాదని, ఈ విషయంలో ఎప్పుడు మోదీదే పైచేయి అవుతుందని ట్రంప్ కూడా ఒప్పుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఓవైపు ట్రంప్ తన అసంబద్ధ ఆలోచనలతో, నిర్ణయాలతో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నా వీలైనంత మేర భారత్కి నష్టం రాకుండా మన ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందని స్పష్టమవుతుంది. మరి టారిఫ్తో పాటు ఎన్నో నిర్ణయాలను అమలుపరిచి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్న ట్రంప్ ఇప్పటికైనా సరైన నిర్ణయాలతో ముందుకు సాగుతారా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, ప్రజా సమస్యల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.